హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో దేనికోసం అంటే ఎప్పుడు చూసినా మనం బ్రైట్గా ఉండాలి, మన ఫేస్ బ్రైట్గా అవ్వాలి, హెల్తీగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి అని చెప్పి చాలా ఫేస్ ప్యాక్స్ అయితే మనం యూజ్ చేస్తామండి. చాలా ఫేస్ ప్యాక్స్ అనేవి యూజ్ చేసే ముందు మనం కొన్ని తెలుసుకోవాలి మన ఫేస్ కోసం అనమాట. ఏం చేస్తామంటే మన ఫేస్ బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ ట్రై చేస్తాం. సో ముందు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? అఫ్ కోర్స్ ఇప్పటి వరకు మనకు తెలియదు కాబట్టి చాలా వరకు డ్యామేజ్ అయితే అయిపోయి ఉంటుంది అందరికీను. సో అలా కాకుండా ఇప్పుడు ఇక నుంచైనా మన స్కిన్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలి, సో మన ఫేస్ పాడవకుండా ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను కొన్ని చెప్తాను, సో అవి ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 చెప్తాను, సో మీకు క్లియర్గా అర్థమయ్యేలా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే సన్ స్క్రీన్ లోషన్ అండి. చాలా మంది సన్ స్క్రీన్ అనేది అస్సలు యూజ్ చేయరు. సన్ స్క్రీన్ అనేది సో మనం బయటికి వెళ్ళేటప్పుడే యూజ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. అసలు అలా కాదండి. సన్ స్క్రీన్ లోషన్ అనేది మనం ఇంట్లో ఉన్నా యూజ్ చేయాలి, బయటకు వెళ్ళినా యూజ్ చేయాలి. ఎప్పుడైతే మీ లైఫ్లో సన్ స్క్రీన్ లోషన్ని యూజ్ చేయడం అలవాటు చేసుకుంటారో అప్పుడు మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫేస్ని ఎక్కువ వాష్ చేస్తూ ఉంటారు. అట్లా వాష్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలోని న్యాచురల్గా ఒక కొంచెం మాయిశ్చర్ కానీ ఒక న్యాచురల్ ఆయిల్స్ అనేది మన బాడీ రిలీజ్ చేస్తుంది. అది మన బాడీ హెల్తీగా ఉండడం కోసం అనేసి మనం ఎక్కువ సార్లు మన ఫేస్ని క్లెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే మనం చాలా ఫోమింగ్స్ కానీ లేకపోతే ఫేస్ వాష్లు కానీ సోప్ కానీ ఇవన్నీ యూజ్ చేసి మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. సో వాటికి తెలియదు కదా మనకి ఎంతవరకు మన బాడీకి ఎంత మాయిశ్చర్ కావాలి, ఎంత ఆయిల్ కావాలనేది. సో మనం ఎక్కువ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకు న్యాచురల్గా వచ్చే ఆయిల్స్ని కానీ మాయిశ్చర్ని కానీ మనం ఎక్కువ ఫేస్ వాష్ చేయడం వల్ల ఆ ఫేస్ వాష్ అనేవి వాష్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏమవుతుందంటే న్యాచురల్ ఆయిల్స్ పోయినా న్యాచురల్ అవన్నీ పోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఫేస్ అనేది డ్రై అయిపోతుంది. వన్స్ డ్రై అయిపోయిందంటే ఫేస్ మొత్తం ప్యాచెస్లో వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. మన స్కిన్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి సో ఎక్కువ క్లెన్స్ చేయకూడదు. ఒకవేళ మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే మనం బయటికి వెళ్ళి వచ్చాం కదా, సో మన ఫేస్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది. మనం ఎక్కువసేపు ఫేస్ వాష్ చేసుకుంటే ఆ డస్ట్ అంతా పోతుందని అనుకొని ఒక్కొక్కరు 5 minutes వాష్ చేసేస్తారు, 1 minute కూడా వాష్ చేస్తారు. సో అట్లా కాదండి. ఎప్పుడైనా ఫేస్ వాష్ అనేది జస్ట్ 30 seconds మాత్రమే ఫేస్కి పెట్టుకొని మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. మోర్ దాన్ 30 seconds కూడా ఎప్పుడు చేయాలంటే ఎక్కువ మంది మేకప్ యూజ్ చేస్తుంటారు చూడండి. మేకప్ యూజ్ చేసే వాళ్ళు డబుల్ క్లెన్స్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేయాలి. సో డబుల్ క్లెన్స్ చేసి ఫేస్ వాష్ చేసేటప్పుడు మాత్రం మోర్ దాన్ 30 seconds చేసుకోవచ్చు. అది కూడా లెస్ దాన్ 50 seconds అనమాట. నార్మల్ వాళ్ళు అంటే అసలు ఏ మేకప్ వేసుకోమంటే మేము ఇంట్లోనే ఉంటాం అనే వాళ్ళు 30 seconds మాత్రం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. బట్ ఫేస్ మేకప్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళకు 50 seconds వరకు రబ్ చేసుకుంటే ఫేస్ అనేది నీట్గా అయిపోతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మేకప్ రిమూవ్ చేయకుండా పడుకోవడం అండి. సో మేకప్ వేసుకునే వాళ్ళు మస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం మేకప్ వేసుకుంటాం, ఫంక్షన్ నుంచి వచ్చి చాలా టైర్డ్ అయిపోతాము. సో టైర్డ్ అయిపోయిన తర్వాత ఏ ముందులే ఇట్లా పడుకుని పోవచ్చులే, రేపు మార్నింగ్ స్నానం చేసినప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. సో అస్సలు అలా చేయొద్దండి. ఎందుకంటే ఆ నైట్ టైం మన ఫేస్కి అట్లా మేకప్ వదిలేయడం వల్ల మన ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో రావడమే అంటే మనం మేకప్ వేసుకొని మనం ఏ పని అయితే అంటే ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయ్యామా వెంటనే ఇంటికి రాగానే దాన్ని వెంటనే రిమూవ్ చేసేయాలి. అండ్ ఫేస్ మేకప్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలంటే డబుల్ క్లీన్స్ చేయాలండి. ఫస్ట్ మేకప్ రిమూవల్స్ చాలా ఉంటాయి, మిసెల్లర్ వాటర్స్ ఉంటాయి. సో వాటితో మీరు ఒకసారి క్లీన్ చేసుకొని అది రిమూవ్ అయ్యిందని మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. లేదు ఇంకా కొంచెం ఎక్కడో దగ్గర మేకప్ ఉంది అని అనుకుంటే మళ్ళీ డబుల్ క్లెన్స్ చేసుకొని అప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలండి. సో మేకప్ వేసుకునే వాళ్ళు మస్ట్గా మేకప్ రిమూవ్ చేయకుండా అస్సలు పడుకోకూడదు. ఫోర్త్ వన్ వచ్చేసి మనం అందరం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత యూజువల్గా ఫేస్ని ఎట్లా తుడుచుకుంటారు? అదేం క్వశ్చన్, ఎలా తుడుచుకుంటారు అని అడుగుతున్నారు కదా అని అనుకుంటున్నారా? సో అవునండి, ఎలా తుడుచుకుంటారు?
ఏముందండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అందరూ టవల్తో తుడుచుకుంటాం, లేదు అంటే నాప్కిన్తో తుడుచుకుంటాం అని అంటారు. సో అలా అస్సలు చేయొద్దండి. అదేంటి టవల్తో తుడుచుకోకపోతే మరి దేంతో ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలని అనుకుంటున్నారు కదా, దానికి కూడా ఆన్సర్ చెప్తాను, ఎందుకు తుడుచుకోకూడదో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే మనం ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత టవల్స్తో మనం తుడుచుకుంటాం కదండి. టవల్స్తో ఎందుకు తుడుచుకోకూడదో చెప్తాను. ఫస్ట్ అయితే మన టవల్స్కి చాలా బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా అనేది అది ఏ రేంజ్లో ఉంటుందంటే అసలు మనం చెప్పలేము అనమాట. అంత ఎక్కువగా ఉంటుంది మన టవల్స్కి. యూజువల్గా మనం వాడే టవల్స్కి నార్మల్గా మనం ఈరోజు టవల్ యూజ్ చేసామంటే ఈరోజు నైట్కే వాష్ చేయం కదా, వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ అట్లా వాష్ చేస్తాం. అలా వాష్ చేస్తే ఈరోజు కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఎండలో ఆరబెట్టినా కూడా దాన్ని ఎక్కువగా మనం తడి చేయడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా అనేది అట్లా ఫామ్ అవుతూనే ఉంటుంది. సో మనం ఏంటి ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి అది మనం తుడుచుకునేటప్పటికి ఎప్పుడైతే మనం ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియాని డస్ట్ని క్లీన్ చేస్తామో మళ్ళీ ఈ టవల్ పెట్టుకోవడం వల్ల అవన్నీ మన ఫేస్కి వెళ్ళి అంటుతాయి అన్నమాట. సో అందుకనేసి టవల్తో తుడుచుకోవద్దని చెప్పాను. నార్మల్గా అందరు కాటన్ టవల్స్ కానీ అండ్ ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండే క్లాత్స్ని కానీ యూజ్ చేస్తాం టవల్స్గా. సో మనం ఏం చేస్తామంటే అవి ఎట్లానో అవి సాఫ్ట్గా ఉంటాయి కదని చెప్పి గట్టిగా రుద్దేసుకుంటాం అనమాట. సో అలా రుద్దుకోవడం వల్ల ఫేస్ మొత్తం గరుకుగా అయిపోతుందండి, తొందరగా బ్రింకిల్స్ కూడా వచ్చేస్తాయి. సో అందుకనే ఏం చేస్తారంటే టవల్స్ అసలు యూజ్ చేయొద్దు. సో మరి ఏం చేయాలి అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కుదిరితే టిష్యూస్ యూజ్ చేయండి. టిష్యూస్ అనేవి మనం ఇట్లా అద్దుకోవడం తప్ప ఇలా తుడుచుకోగానే అది చిరిగిపోతుంది టిష్యూ అనేది. సో అందుకే మనం డెఫినెట్గా ఇలా తుడుచుకోవాలనుకున్నా తుడుచుకోలేము, దాంతో ఇలా అద్దుకుంటాం. సో అలా అద్దుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవ్వకుండా మనకే తెలియకుండా మనం సేఫ్గా మన ఫేస్ ఉంచుకుంటాం అనమాట. సో ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టిష్యూతో తుడుచుకోవడానికి ట్రై చేయండి. మా దగ్గర టిష్యూస్ లేవు, టవల్సే ఉన్నాయనుకుంటే సో అట్లా వదిలేయండి ఫేస్ని. ఫ్యాన్ కింద కొంచెంసేపు కూర్చోండి, దానంతట అదే డ్రై అయిపోతుంది. సో ఫేస్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవాలండి. మాయిశ్చరైజర్ అనేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు నేనే చెప్తాను, ఇప్పుడు నా ఫేస్కి ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ అవుతుంది, అంటే ఒక మాయిశ్చరైజర్ అనేది నాకు చాలా బాగా పనిచేస్తుంది. సో నేను మీ వీడియోస్ చేసేటప్పుడు నేను ఆ మాయిశ్చరైజర్ని చూపిస్తాను. ఏమవుతుందంటే నేను ఏది చూపిస్తానో మీరు దాన్నే కొనుక్కుంటారు. సో అట్లా అస్సలు చేయొద్దు, ఎందుకంటే నా ఫేస్కి నేను ఉండే క్లైమేట్కి ఇవన్నీ సెట్ చేసుకొని నేను ఒక మాయిశ్చరైజర్ని నా ఫేస్కి నేను సెలెక్ట్ చేసుకుంటాను. నేను కూడా చాలా మాయిశ్చరైజర్స్ అనేవి యూజ్ చేస్తానండి, ఎందుకంటే ఫస్ట్ ఒకటి వాడతాను, అది నాకు బాగా అనిపించలేదు, నేనున్న క్లైమేట్కి నా బాడీ కండిషన్కి అది బాగుండలేదు అని అనిపిస్తే సెకండ్ వన్ మారుస్తాను. సో అందుకే ఏం చేస్తారంటే ఎప్పుడూ కూడాను నేను జస్ట్ సజెస్ట్ చేస్తాను, నేను సజెస్ట్ చేసింది మీరు కొనుక్కోమని చెప్పను. ఎందుకంటే మీరుండే సర్కిల్ బట్టి, మీరుండే పొల్యూషన్ బట్టి, మీరుండే వెదర్ బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి, అంటే మీ స్కిన్ డ్రైదా లేకపోతే నార్మల్దా లేకపోతే కాంబినేషన్ స్కిన్, ఇవన్నీ చూసుకొని మీరు మాయిశ్చరైజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. నన్ను చాలామంది అడిగారు ఆ బెస్ట్ మాయిశ్చరైజర్ ఏంటో చెప్పండి అని అనేసి, బట్ నేను చెప్పకపోవడానికి రీజన్ చెప్తున్నానండి. ఎందుకంటే నేను వాడేది నాకు బెస్ట్గా అనిపించవచ్చు, అది మీ దగ్గరికి వచ్చేటప్పటికి అది బెస్ట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మలేషియాలో ఉంటాను కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మాకు మార్నింగ్ అంతా బాగా ఎండ కాస్తుంది, మధ్యాహ్నం వర్షం పడుతుంది. సో ఇక్కడ బాడీ కూడా మనకి తెలియకుండానే హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే మేము ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి, కోకోనట్ వాటర్ తాగుతూ ఉండాలి, లేకపోతే మా బాడీ అనేది బాగా వేడి చేసేస్తూ ఉంటుంది మాకు. సో దానివల్ల మాకు హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది అండ్ బాడీ వేడి చేయడం వల్ల పింపుల్స్ రావడం ఇవన్నీ చాలా ఉంటాయి మాకు. సో నేనేం చేయాలంటే ఇక్కడ వెదర్ కండిషన్కి చూసుకొని దానికి నా బాడీకి ఏది సెట్ అవుద్దో సెలెక్ట్ చేసుకొని నేను ఒక మాయిశ్చరైజర్ అనేదాన్ని ఫిక్స్ చేసుకుంటాను. సో దాన్నే కంటిన్యూ చేస్తాను. మీరేం చేయాలంటే మీరు ఫస్ట్ టైం మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఒక చిన్న ప్యాకేజ్ అనేది ట్రై చేయండి. అది మీకు బాగానే ఉంది, ఏమి ఇచ్చింగ్గా రావట్లేదు, ఫేస్ ఏం బ్లాక్ అవ్వట్లేదు, చాలా హెల్తీగా ఉంది, ఫేస్ చాలా స్మూత్గా ఉందని అనిపించినప్పుడు దాన్ని కంటిన్యూ చేయండి. అండ్ ఇంకేం చేస్తారంటే మాయిశ్చరైజర్స్ ఎప్పుడు కూడాను స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే మార్నింగ్ స్నానం వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఆ సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్న తర్వాత దాన్ని ఒక 2-3 మినిట్స్ అనేది దాన్ని ఫేస్కి కొంచెం సెట్ అయ్యేలాగా వదిలేసి దాని తర్వాత మాయిశ్చరైజర్ అనేది రాసుకోవాలి.
సో బయటికి వెళ్ళకపోయినా మాయిశ్చరైజర్ మస్ట్ రాసుకోవాలి, బయటికి వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ లోషన్ కూడా మస్ట్ రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్ సీరమ్స్ అండి. ఆ ఫేస్ సీరమ్స్ ఏమవుతుందంటే చాలా మందికి ఫేస్ సిరమ్స్ యూజ్ చేయాలో వద్దో తెలియకుండానే యూజ్ చేసేస్తారు. చాలా మంది ఫేసెస్కి అది అవసరం లేదండి. సీరమ్స్ అనేవి ఏమవుతుందంటే చాలా యంగేజ్గా ఉండేటప్పుడు లైక్ చాలా టీనేజ్లో ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే టీనేజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ స్కిన్ కేర్లోని ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ఫేస్ సీరమ్స్ అనేవి ఇంక్లూడ్ చేసేస్తారు. సో టీనేజ్లో ఉండేటప్పుడు ఫేస్ చాలా హెల్తీగా ఉంటుంది. సో టీనేజ్లో కొంతమందికి పింపుల్స్ వస్తాయి, బట్ ఆ ఏజ్లో అవన్నీ కామన్ అవి. సో ఏం చేస్తారంటే ఆ టైంలో మీరు సీరమ్స్ అనేవి ఫేస్కి మీరు అలవాటు చేసేస్తారు. అంటే మన ఫేస్కి మనము అవసరం లేని కేర్ని కూడా ఎక్స్ట్రాగా మనం ఎడిషనల్గా యాడ్ చేసేయడం వల్ల కూడా ఫేస్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఫేస్ సీరమ్స్ అనేవి ఒక సర్టెన్ ఏజ్ ఉంటుందండి, అంటే 25+ కానీ 30+ కానీ అలాంటి వాళ్ళు యూజ్ చేస్తే ఫేస్ అనేది కొంచెం అంటే ఏజ్ ఉన్నట్టుగా కనిపించకపోవడానికి, ఫేస్ కొంచెం హెల్తీగా ఉండడానికి అవి యూజ్ చేస్తాయి. బట్ టీనేజ్లో ఉండే వాళ్ళకి ఫేస్ సిరమ్స్ అనేవి అస్సలు అవసరం లేదండి. తెలియకుండానే యూజ్ చేసేయడం వల్ల కూడా ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ స్లీప్ అండి. మనం ఎన్ని చేసినా, అంటే ఎన్ని ఫేస్ వాష్లు వాడినా, ఎన్ని ఫేస్ క్రీమ్స్ వాడినా, ఎంత ఫేస్ మేకప్స్ వేసుకున్నా కూడా మనం ప్రాపర్ స్లీప్ అంటే ప్రాపర్గా స్లీప్ తీసుకోకపోతే డెఫినెట్గా ఏంటైతే ఇప్పుడు నైట్ ఒక 7 hours కానీ 8 hours కానీ మనం పడుకోకపోతే నెక్స్ట్ డే మన ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది అండి ఆ డల్నెస్ అనేది. మనం దీన్ని అట్లా కంటిన్యూ చేస్తే ఈ బ్లాక్ సర్కిల్స్ అంటే ఈ కళ్ళ కింద వచ్చేస్తాయి, నల్లగా వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో ఎక్కువగా పడుకోవడం వల్ల ఏమిటంటే మనం హెల్తీగా ఉంటే మన ఫేస్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది చాలా తక్కువే పడుకుంటున్నారు. నేను కూడా చాలా తక్కువే పడుకుంటానండి. ఎందుకంటే ఆ నైట్ టైమే అంటే పాప పడుకున్న తర్వాత నాకు కూడా అప్పుడే కుదురుతుంది. నేనే అప్పుడే యూట్యూబ్స్ కానీ నేను కొత్తగా వీడియోస్ చేయడానికి అన్నీ సెట్ చేసుకుంటాను. సో దానివల్ల నాకు కూడా స్లీప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఏం చేస్తారంటే కుదిరిన వాళ్ళు అంటే స్లీప్ ఎక్కువగా టైం ఉండి హ్యాపీగా పడుకునే ఛాన్స్ ఉండేటప్పుడు డెఫినెట్గా పడుకోండి, దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి మనం ఎంత ప్రాపర్ కేర్ తీసుకున్నా, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతే మనం అస్సలు హెల్తీగా ఉండలేమండి. మన ఫేస్ కానీ, మన బాడీ కానీ, మన హెయిర్ కానీ ఇవన్నీ హెల్తీగా ఉండాలంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి అండ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. రెండూ చేయాలండి. ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవి ఏవి కూడా మనం తక్కువ చేసినా ఆ ఎఫెక్ట్ అంతా మన బాడీ మీద, మన ఫేస్ మీద చూపిస్తుందండి. మన ఫేస్ అంటే మన బాడీతో పోల్చుకుంటే మన ఫేస్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. గట్టిగా ఇన్ ద సెన్స్ మనం బాడీని మనం డ్రెస్సెస్ వేసుకొని దాన్ని ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా దాన్ని కొంచెం సెక్యూర్గా ఉంచుతాం. బట్ ఫేస్కి అట్లా కాదండి, అది ఎండకి ఎక్స్పోజ్ అయిపోతుంది, ఆ డస్ట్ వచ్చి చాలా పడిపోతుంది. మన బాడీకి చాలా తక్కువగా మేకప్ ప్రోడక్ట్స్ కానీ చాలా అన్ని తక్కువ యూజ్ చేస్తాం. కానీ ఫేస్కి వచ్చేసరికి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఫేస్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది మన బాడీతో కంపేర్ చేస్తే. అలాంటప్పుడు ఫేస్ని ఎక్కువ హెల్తీగా ఉండాలంటే నేను చెప్పినవి ఇవన్నీ ఫాలో అవ్వాలండి. ఇవన్నీ ఫాలో అయితే మీ ఫేస్ చాలా హెల్తీగా ఉంటుంది. మన ఫేస్ చాలా హెల్తీగా ఉండేటప్పుడు ఇవేవి యూజ్ చేయక్కర్లేదని చెప్పట్లేదు. మన ఫేస్ కొంచెం హెల్తీగా ఉండి మనం ఈ ఫేస్ ప్యాక్లు కానీ, ఈ ఫేస్ సీరమ్స్ కానీ, ఫేస్ వాష్లు కానీ, ఫేస్ మాస్క్లు కానీ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు ఇంకా హెల్తీగా ఉంటుందన్నమాట. సో మన ఫేస్ని ఫస్ట్ హెల్తీగా ఉండడానికి చూసుకొని తర్వాత ఇవన్నీ చేయాలన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ కావాలంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్. ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంటే నా వీడియో ఏది మిస్ కాకుండా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బై బై, సైనింగ్ ఆఫ్ మీ నీలిమా.